పంచభూతాలు 5, పంచామృతాలు 5, అలానే మానవుని శరీరంలో జ్ఞానేంద్రియాలు 5, ప్రపంచానికే నీటిని అందిస్తున్న సింధు నదికి ఉపనదులు 5. మెయిన్‌గా ఐదో సిరీస్‌లో జన్మించిన వాళ్ళు 5, 14, 23, లేదా మూడో సిరీస్‌లో జన్మించిన వాళ్ళు 3, 12, 21, 30. వీళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి సమాజ శ్రేయస్సుకే ఉంటుంది. ఏ వ్యవహారంలో చూసినా వీళ్ళ నడవడిక అనేది అద్భుతంగా ఉంటుంది. లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. కానీ డబ్బు సంపాదనలో మాత్రం వీళ్ళు ఎంత డబ్బు వెనుక పరిగెత్తినా గూడా డబ్బు వీళ్ళకి మిగులుబాటు అనేది ఉండదు. మెయిన్‌గా 5, 14, 23, 3, 12, 21, 30 ఈ తేదీల్లో జన్మించిన, లేదు ఈ తేదీల్లో మీరు నూతన వ్యాపారాలు ప్రారంభించినా, లేదు ఈ తేదీల్లో మీ వివాహం జరిగినా, లేదు ఈ తేదీల్లో మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా గూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ నుండి ఎప్పుడైతే వీళ్ళు రిలేషన్స్ గా వస్తారో పక్క వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం ఎటువంటి ఎదుగుదల ఉండదు. మెయిన్ గా చదువుల్లో తీసుకుంటే విదేశాలకు వెళ్ళాలని చాలా విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రతిసారి చేతి దాకా అందొచ్చింది, నోటి దాకా అందిరాదు. అలానే వీళ్ళు ఏదైతే వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారం మందకోడిగా సాగుతుంది. ఆ వ్యాపారం నుండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఏదో నడుస్తుందా అన్నట్టుగానే ఉంటుంది. మెయిన్ గా వీళ్ళ పైన చెడు దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడతారో ఆ రాత్రింబగళ్ళు కొవ్వొత్తిలా కరిగిపోతూ నలుగురి కోసం వెలుగునిస్తూనే ఉంటారు కానీ వీళ్ళ స్వంతంగా ఏది సంపాదించుకోరు. మీరు గనక 3, 12, 21, 30 లేదా 5, 14, 23 ఈ తేదీల్లో జన్మించినట్లయితే ఒక్కసారి మీ పేరుని 180 డిగ్రీలకి కరెక్షన్ చేయించుకొని చూడండి. ఈ రాబోయే ఉగాది నుండి మీ జీవితంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించకపోతే నేను ఈ శాస్త్రాన్నే వదిలేస్తాను.